పవన్ శాఖలకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, వాళ్ళందరికీ మాత్రం కాలర్ ఎగరేసుకునేటటువంటి అంశం. ఇక విషయానికి వచ్చేసరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన డిప్యూటీ సీఎంతో పాటుగా 4 శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే చాలామంది అసూయ, అక్కసు, ద్వేషం అన్నీ కలగలుపుకొని వార్డు మెంబర్గా కూడా గెలవలేదు, నీకు రాజకీయాలు రావు, నిన్ను ఎవడో పట్టించుకుంటాడు, నీకు ఎవడో ఓట్లేస్తాడు అన్న వాళ్ళందరికీ సమాధానంగా మొన్న ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించారు. సరే, పొత్త, సింగిల ఇవన్నీ అనవసరపు మాటలు. విజయమా అపజయమా అదే మాట్లాడుతుంది. అయితే విజయం దక్కడం లేదా విజయం సొంతం చేసుకోవడం కాదు కావాల్సింది, దాన్ని ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారు. ఒక పదవి చేపట్టారు అంటే ఆ పదవికి ఆయన అలంకరణ తీసుకురాగలిగాడా లేదా అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి 2024 వరకు సీఎం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి, ఆ సీటు 2019లో దక్కింది. ఆ సీటును సొంతం చేసుకున్నప్పుడు ఆ సీటుకి అలంకరణ ప్రాయంగా ఉండాలి ఆ పాలన అనేది. కానీ ఏమైంది? ఆ సీటుకే కళంకం తెచ్చేలాగా ఆయన చేశాడు అని చెప్పేసి ప్రజలు భావించారని మొన్న ఎన్నికల ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టరు, ఆయనకు ఆ చరిష్మా ఉంటుంది, జనాలు వచ్చేస్తారు అని అంటే అది కాదు. నేను ఇంకా వేరు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను, నా పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు కదా. ఆయన ఇప్పుడు శాఖలకి చూడండి, జాతీయ స్థాయిలో అటవీ మరియు పర్యావరణ శాఖకు సంబంధించి 2వ స్థానంలో నిలబెట్టారు. 2వ స్థానం. మరి అప్పటి వరకు ఏమైంది? అంతకుముందు చాలామంది చేశారుగా. మరి ఎప్పుడు ఏ రకంగానూ కూడా ఇట్లా జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుందనో, లేకపోతే నెంబర్ 1 స్థానానికి వెళ్ళిందనో, నెంబర్ 2 స్థానానికి వచ్చిందనో ఏదైనా చెప్పారా? ఎప్పుడైనా విన్నారా? లేదే. ఎక్కడికి ఏ కాడికి మనం ఏం విన్నామంటే ఇంత కబ్జా, అంత ఇది. మీకు మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, స్మగ్లింగ్, ఎర్రచందనం. ఆ ఎర్రచందనం స్మగ్లింగు అరెస్టులు ఎంత శాతం నమోదైందంటే 3% మాత్రమే. ఏది 19 నుంచి 24 మధ్యలో. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 95%. ఎంత వ్యత్యాసం! సో ఆ రకంగా ఆ పర్యావరణాన్ని రక్షించడంతో పాటుగా గ్రీనరీ, ఇవన్నీ, వీటితో పాటు పంచాయతీ రాజ్ శాఖ. ఈ పంచాయతీ రాజ్ శాఖలో ఆయన తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు కావచ్చు, అలాగే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పనులు కావచ్చు, వీటన్నిటికీ కానీ 18 అవార్డులను సొంతం చేసుకుంది. 18, 1 కాదు 2 కాదు, 18 అవార్డులు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, మామూలుగా వీటితో పాటుగా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ వాటికి కూడా కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఈ పంచాయతీ రాజ్ శాఖలో కావచ్చు, వీటిల్లో ఏంటి అంటే ఆయా స్టాఫ్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి పదోన్నతులు లభించడం కావచ్చు. 10,000 మందికి దాదాపుగా పదోన్నతులు లభించాయి. ఇక్కడ విచిత్రమైనది, లేకపోతే ఆశ్చర్యపడవలసిన అంశం ఏంటో తెలుసా? అవినీతి నిర్మూలన. ఒక్క చోట కూడా ఒక్క రూపాయి లంచం అనేది లేకుండా ఎవరికి వాళ్ళ ప్రతిభకు తగినట్టుగా పదోన్నతులు లభించాయి, అట్లాగే పనులు అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటి విన్నవించుకుందాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే, సో మా ఫ్రెండ్ ఒకరు ఒక నియోజకవర్గ పరిధిలో రిసార్ట్స్ నిర్మించారు. సో అంతా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కాకపోతే దానికి మధ్యలో కొంచెం దారికి కాను ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించింది ఉంది, దానికి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ సంబంధించి ఆయా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడి అంతా ఓకే అన్నారు, పర్మిషన్స్ అన్నారు, దానికి వాళ్ళకి కావాల్సిన మామూళ్ళు అడుగుతున్నారు. చూడండి ఇది. అయితే ఇంత జరిగిన తర్వాత మరలా దానికి ఇంకా కొన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఇట్లాంటివి ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇలాంటి వాటికి కూడా ఎక్కడ అవకాశం లేకుండా ఆయా శాఖల్లో
పారదర్శకంగా పని జరిగిపోవాలి. ఎవరికైనా సరే ఏదైనా సరే అవసరం అన్నప్పుడు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది కాకుండా ఇంకా ఏమైనా అక్రమాలు ఉన్నాయి అట్లాంటివి ఉంటే ఆపేసేయచ్చు, నిర్మోహటం చేత. అది మా ఫ్రెండ్దైనా ఎవరిదైనా. కానీ అక్కడ అనుమతులు లభిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి దాన్ని కనుక కావాలని ఆపుతా ఉన్నారనుకోండి, ఇట్లాంటి లోటుపాట్లు ఉన్న వాటిని కూడా సరిచేయవలసిన బాధ్యత సదరు ఆయా శాఖ అధికారుల పైన ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అటవీ శాఖకు సంబంధించింది కూడా ఉంది కాబట్టి, అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి, కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని సంస్కరణలు, ఆయన తీసుకుంటున్న విధానాలు, ఆయన పెంచుకుంటున్న అవగాహన, ఆ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. దాని వలన ఇన్ని అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు కదా. ఇన్ని అచీవ్మెంట్స్ సాధిస్తున్నప్పుడు అక్కడక్కడ ఇప్పుడు నేను చెప్పిన లాంటివి ఎక్కడైనా సరే 1-2 డార్క్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, అసలు ఇదంతా ప్రక్కకు పోయి దాన్ని మాత్రం ఎలివేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, మనం గతంలో ఎప్పుడు వినలా ఈ రకంగా ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖలకే వన్నె తెచ్చినటువంటి ఘనత, మరి ఆ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రి గారు ఆ రకంగా చేశారు, ఈ రకంగా చేశారు అని చెప్పేసి. అఫ్కోర్స్ కంప్లీట్గా కొట్టిపడేయలేము, కానీ అక్కడక్కడ కొంతమంది చేసినా ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రకమైన పరిస్థితి, అంత గుర్తింపు లభించడం అంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి ఓ విధంగా చెప్పాలంటే పట్టుదల, డెడికేషను, కమిట్మెంట్. ఆయన నిరంతరం దానికి సంబంధించిన అవగాహన పెంచుకోవాలి, ఆ అధికారులతో సమీక్షలు జరపటం, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు సూచించండి అని చెప్పేసి వాళ్ళతో 1-4 సార్లు మాట్లాడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? ఆ కమిట్మెంట్. పబ్లిక్ని ఏదో ఒకటి చేయాలి అన్న తపన. ఆయనకి చూడని డబ్బు కాదు, అనుభవించిన ఫేము కాదు, ఆ స్టార్డమ్ అన్నీ ఆయన చూసేశారు. ఆయనకి అవేం కాదు. ఇన్ని సాధించినా ఆయనకి ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో కొరత. నేను ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదన్నా గట్టిగా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి అనే తపన ఉంది చూసారా, ఆ తపనే ఆయన వాళ్ళ ఈ సక్సెస్ సాధించడానికి గల కారణం. కాబట్టి ఇక్కడ నేనేదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రేంజ్లో లేపేస్తున్నట్లు కాదు. వాళ్ళు ఘనత సాధించినప్పుడు అప్రిషియేట్ చేయొచ్చు, ఏదైనా తప్పటడుగులు పడినప్పుడు దాన్ని విమర్శించవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను ఆ శాఖకు సంబంధించిన దాంట్లో అక్కడ కొంచెం లోటుపాట్లు జరుగుతున్నాయని చెప్పేసి, సో దాన్ని పరిశీలించండి. లేదు అక్కడ ఏం జరిగింది ఏంటి అని అంటే నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అట్లాగనమాట. సో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా సహేతుకంగా వాళ్ళకి పారదర్శకంగా పాలన అందించాలి. అలా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ చేయాలి. ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే ఇదే కమిట్మెంట్తో ఉండాలి. ఇప్పుడు ఒక నారా లోకేష్ గారు విద్యాశాఖ, ఐటీ శాఖ ఆయన బ్రహ్మాండంగా చేసుకుంటా పోతే ప్రభుత్వం అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అనుకోలేం. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు సంబంధించి బాగా చేస్తున్నారంటే అది ఒక్కటే సరిపోతుందని చెప్పి సరిపెట్టుకోలేం. వీరితో పాటుగా క్యాబినెట్లో ఉన్న ప్రతి శాఖ మంత్రి, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమయంలో వెళ్ళినా కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు, రేపురా అని అరగంటగా సమాధానాలు చెప్పడం కాదు. అదే ఎలక్షన్లు వచ్చినప్పుడు నిరంతరంగా తిరుగుతూ ఉంటారు కదా వీధుల్లో. సో అదే తరహాలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే. లేదు ఒక షెడ్యూల్ పెట్టండి ఆఫీస్ బయట, ఇదిగోండి ఫలానా ప్రతి సోమవారమో ప్రతి మంగళవారం, లేదా వారానికి 2 రోజులు, లేదా నెలకి 3 రోజులు పలానా తేదీల్లో అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడికి రండి, లేదు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇదిగో పలానా పిఏని సంప్రదించండి. ఇట్లాంటివి ఏదైనా సరే పెట్టండి. అలా పెట్టకుండా ఏదో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు, లేకపోతే ఇప్పుడు అధిష్టానం తీసుకొని చూసారు నిర్ణయం ఇంటింటికి తెలుగుదేశం ఇట్లాంటప్పుడు మాత్రం కాదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండండి, నిస్వార్థంగా పని చేయండి, అప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు చేస్తారులే, కొంచెం గట్టిగా చేయాలి. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే కాదు, భువనేశ్వరి గారు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉంటే ఆవిడ సబ్మిట్ చేస్తారు. సో అది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కూడా. కాబట్టి ఆ ప్రకారంగా ప్రతి ఒక్క మంత్రివర్యులు ఆయా శాఖకి సంబంధించి బ్రహ్మాండంగా పనులు చేసి, అలాగే అన్ని శాఖలు కూడా టాప్లో ఉండాలి జాతీయ స్థాయిలో అని చెప్పేసి అయితే మనందరం కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఈ అవార్డులు, ఆ జాతీయ స్థాయిలో ఆయా శాఖలకు సంబంధించిన నెంబర్ 2 పొజిషన్లో ఉండటం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.